హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో రైల్వే అభివృద్ధి అనేది దశల వారీగా జరుగుతూ వస్తుంది. ఒక దిక్కు కొత్త కొత్త రైళ్ళని అందుబాటులోకి తీసుకొని వస్తూ, మరో దిక్కు రైళ్ళకి పునాదైన రైల్వే స్టేషన్లని కూడా రైల్వే శాఖ అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లని అభివృద్ధి చేయాలని మొత్తం 1000కి పైగా రైల్వే స్టేషన్లని సెలెక్ట్ చేసి వాటి యొక్క అభివృద్ధి పనులని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా కొన్ని రైల్వే స్టేషన్లు అనేవి ఎంపికయ్యాయి. ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఈ రైల్వే స్టేషన్లని రైల్వే శాఖ అభివృద్ధి చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రైల్వే స్టేషన్లు కూడా ప్రస్తుతం కొన్ని రైల్వే స్టేషన్లో 100% పనులు పూర్తి కాగా, మరికొన్ని రైల్వే స్టేషన్లో 75% వరకు పనులు పూర్తి కాగా, కొన్ని రైల్వే స్టేషన్లో 50% వరకు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏ రైల్వే స్టేషన్ చూసినా కూడా ఇక్కడ కొత్తగా కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన రైల్వే స్టేషన్లు వాటికి ఎంత నిధులను కేటాయించారో మనం చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి పనులు అనేవి జరుగుతున్నాయి వేగంగా. ఈ వారంలో సికింద్రాబాద్ నుంచి మనం ప్రయాణం కొనసాగిస్తే మరో వారం సికింద్రాబాద్కి వెళ్ళేసరికి అక్కడ కీలక మార్పులు అనేవి చోటు చేసుకుంటున్నాయి. అంత వేగంగా ఇక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి. మొత్తం 700 కోట్లతోటి ఇక్కడ పనులను మొదలుపెట్టారు. అలాగే రెండవది హైదరాబాద్ రైల్వే స్టేషన్, ఇక్కడ 309 కోట్లను కేటాయించి పనులను చేయడం జరుగుతుంది. అలాగే మూడవది ఆదిలాబాద్ రైల్వే స్టేషన్, 17 కోట్లతోటి ఈ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి పనులు అనేవి రైల్వే శాఖ చేపట్టింది. అలాగే నాలుగవది భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్, 24 కోట్లతోటి ఈ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి పనులని రైల్వే శాఖ మొదలుపెట్టింది. ప్రస్తుతం ఇక్కడ పనులు జరుగుతున్నాయి. అలాగే ఐదవది అఫిజ్పేట రైల్వే స్టేషన్, 26 కోట్లు కేటాయించారు. తర్వాత హైటెక్ సిటీకి రైల్వే స్టేషన్ 26 కోట్లను కేటాయించారు. ఇక్కడ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అలాగే ఏడవది ఉప్పుగూడ రైల్వే స్టేషన్, 26 కోట్లను కేటాయించారు. ఇక్కడ కూడా పనులు అనేవి దాదాపుగా పూర్తిగా వచ్చాయి. కామారెడ్డి 39 కోట్లను కేటాయించారు. ఇక్కడ కూడా పనులు అనేవి దాదాపుగా పూర్తిగా వచ్చాయి. కరీంనగర్ రైల్వే స్టేషన్, ఇక్కడ పనులు అనేవి పూర్తయ్యాయి. ఈ రైల్వే స్టేషన్ ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ఇంకా 11వది కాచిపేట రైల్వే స్టేషన్, ఇక్కడ ప్రస్తుతం పనులు అనేవి కొనసాగుతున్నాయి, త్వరలోనే పూర్తవుతాయి. 12వది ఖమ్మం రైల్వే స్టేషన్, 25 కోట్లను కేటాయించారు. ఇక్కడ పనులు అనేవి 70% వరకు పూర్తయ్యాయి. ఇంకా 13వది మదిరా రైల్వే స్టేషన్, ఇక్కడ పనులు జరుగుతున్నాయి. 14వది మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్, 39 కోట్లను కేటాయించారు. ఇక్కడ పనులు జరుగుతున్నాయి. మలక్పేట రైల్వే స్టేషన్ 36 కోట్లు కేటాయించారు. ఇక్కడ పనులు అనేవి దాదాపుగా పూర్తిగా వచ్చాయి. ఇంకా 17వది మల్కాజ్గిరి రైల్వే స్టేషన్, ఇక్కడ కూడా పనులు కొనసాగుతున్నాయి. ఇంకా 18 నిజామాబాద్ రైల్వే స్టేషన్, 53 కోట్లను కేటాయించారు. ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇంకా 19 రామగుండం రైల్వే స్టేషన్, ఇక్కడ దాదాపుగా పూర్తిగా వచ్చాయి. ఇంకా 25 తాండూరు రైల్వే స్టేషన్, 24 కోట్లు కేటాయించారు. ఇంకా 21వది యాదాద్రి రైల్వే స్టేషన్, ఇక్కడ పనులు కీలక దశలో ఉన్నాయి. ఇంకా 22 జహీరాబాద్ రైల్వే స్టేషన్, 24 కోట్లు కేటాయించారు. 23 బాసర రైల్వే స్టేషన్, 24వది బేగంపేట రైల్వే స్టేషన్, ఇక్కడ పనులు దాదాపుగా పూర్తయిపోయాయి. 25 గద్వాల్ 9 కోట్లను కేటాయించడం జరిగింది. 26 జడ్చర్ల 10 కోట్లు, 27 మంచిర్యాల 26 కోట్లు, 28 మెదక్ 15 కోట్లు, 29 మెదక్ 8 కోట్లు, 30 మిర్యాలగూడ 9 కోట్లు, 31 నల్గొండ 9 కోట్లు, 32 పెద్దపల్లి 26 కోట్లు, 33 షాద్నగర్ 9 కోట్లు, 34 ఉందానగర్ 12 కోట్లు, 35 వికారాబాద్ 24 కోట్లు, 36 వరంగల్ 25 కోట్లు, 27 యాకుబ్బుర రైల్వే స్టేషన్, ఇక్కడ 8 కోట్లను కేటాయించడం జరిగింది. 28 జోగులాంబ గద్వాల్, ఇక్కడ 6 కోట్లను కేటాయించడం జరిగింది. మొత్తం తెలంగాణ నుంచి 28 రైల్వే స్టేషన్లు ఎంపిక చేసి ఇక్కడ పనులను కొనసాగిస్తున్నారు. ఇందులో మనకి వరంగల్లో ఆల్రెడీ ఇక్కడ పనులు పూర్తయ్యాయి. తర్వాత షాద్నగర్ ఇక్కడ పెద్దపల్లి, ఇక్కడ కూడా పనులు అనేవి దాదాపుగా పూర్తయిపోయాయి. మహబూబాద్ రైల్వే స్టేషన్, ఈ రైల్వే స్టేషన్ ఆల్రెడీ మీకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్, ఇక్కడ పనులు అనేవి కొంచెం పెండింగ్లో ఉన్నాయి. ఇంకా వేగంగా ఇక్కడ పనులు కొనసాగించవలసి ఉంటుంది. ఇలా తెలంగాణలో మొత్తం 38 రైల్వే స్టేషన్ల వరకు అభివృద్ధి అనేవి చెందనున్నాయి. ప్రస్తుతం కొన్ని రైల్వే స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి, మరికొన్ని కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రాంతాల ప్రజలకి. ఓకే ఫ్రెండ్స్, మీ రైల్వే స్టేషన్ ఏదో ఒకసారి కింద కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.